సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ఎందుకంటే నాకు డబ్బు అవసరం. నేను మా నాన్న డబ్బు లేక ఆత్మహత్య చేసుకున్నాను. 50 రూపాయలు లేక చచ్చిపోయారంటే అప్పు పుట్టక నాన్న. అవును, ఎందుకంటే ప్యాకెడుతుంటాడు. ప్యాకెట్ ఎవడు నేర్పాడు మా నాన్నకి. పాపం ఇన్నోసెంట్ చెప్పాలంటే మా నాన్న చాలా ఇన్నోసెంట్. అందుకని పోసాని సుబ్బారావు పేరు. ఆయన్ని ఏదో స్వామి అని పిలిచేవాళ్ళు, అంటే అమాయకుడని, బోళశంకరుడు లాగా. ఏం తెలిసేది కాదు. ప్యాకెట్ నేర్పి అన్ని డబ్బులు ఎంత ఆస్తులు ఉన్నాయంటే మొత్తం అమ్మేశాడు. మొత్తం ప్యాకెట్లో పోగొట్టాడు. అసలు ఏం మిగిల్చలా, ఏమి లేదు. ఇల్లు కూడా తాటాకి ఇల్లు మిగిల్చాడు. అన్నీ బాగుంటాడు తెలియక. ఇక అయితే మా అమ్మ పట్టుకుంటుందేమని చెప్పి వేరే ఊళ్ళో ఆడేవాడు. ఎంటీ హ్యాండ్స్తో వచ్చేవాడు. అట్లా డబ్బులు వేలు అప్పట్లో నేను చెప్పేది 40 ఏళ్ళకి. పెద్ద భూస్వాములా మీరు? పెద్ద భూస్వాములా మీరు? పెద్ద భూస్వాములే కాదు, కంఫర్ట్గా బాగుండేవాళ్ళం. ఓకే, మంచి లైఫ్ లీడ్ చేసి. ఆయన దాంతో మొత్తం పోగొట్టాడు. ఓకే, పోయి బిడ్డలకి ఏమి లేక అసలు ఏమి చొక్కా ప్యాంటు కూడా లేకుండా పోగొట్టుకున్నాను నేను డబ్బులు అని చెప్పి ఎక్కడో పాత నిక్కర కూడా తెచ్చిచ్చేవాడు పాపం. ఎవరో ఒకడు, ఈ పిల్లడు బాగా పనిచేస్తున్నాడు రా, ఈ సుబ్బారావు పెద్ద కొడుకు అని ఒకటి, కోంటి సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు. సుబ్బారావు రా అని ఏంటి, మావాడు మీ అబ్బాయి కంటే పెద్దోడు కదా, మంచి నిక్కర్లనే ఉన్నాయి, తీసుకెళ్తావంటే తీసుకెళ్తాను సార్ అన్నాడు. ఆ 2 చేతులు ఆ 2 నిక్కర్లు నాకు ఇచ్చాడు. ఎవరి అంటే ఇప్పుడు కూడా ఉన్నాడు. అతని పేరు పున్నారావు, సుబ్బారావు గారి కొడుకు. వాళ్ళు వయస్సులు పున్నారావు ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన పేరు కూడా సుబ్బారావు, మా నాన్న పేరు సుబ్బారావు. ఇద్దరు దాని పేరు ఉంటారు ఎప్పటిదాకా. అది ఆ 2 నిక్కరలు నాకు ఇస్తే 2 నిక్కరలు నాకు ఇష్టం. అంటే ఇది ఎప్పుడు తొలుక్కోవాలి వెళ్ళని అది అప్పుడు తెలిసేది కాదు. అంటే ఆ తర్వాత తెలిసింది మా నాన్న ఎట్లయ్యాడు. వద్దు, మనం కష్టపడి పని చేయాలి, డబ్బు చేసిన డబ్బులు వృధా చేయకూడదు. ఓకే, దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు తప్ప దాన్ని ఆగం చేయకూడదు. మనీని ఎప్పుడే ఆగం చేయను. నేను చేసిన వాటిలో కనీసం 2 కోట్లు పైగా నేను దానం చేసి ఉన్నా. హార్ట్ ఆపరేషన్లు ఎక్కువ చేయించారు. ఆపరేషన్లు కానీ ఇంట్లో మా కుటుంబ సభ్యుల్లో వాళ్ళు పేదవాళ్ళు కానీ. ఒక బీహార్ వాచ్మెన్ వాళ్ళ పాపకు కూడా చేయించారు. పాట్నాలో వాచ్మెన్ ఆడ కూతురు, చిన్న కొడుకు, కూతురు 10 ఏళ్ళ అమ్మాయి, గుండెలో చిల్లుబడింది. చిల్లుబడితే చూస్తే డబ్బులు ఇంత కట్టాలి అంటే ఎవరు అన్నారు, కిడ్నీ తీసుకోరా మీ అబ్బాయి బతుకుందంటే, కిడ్నీ తీసుకోండి సార్ అన్నాడు. కిడ్నీ 60,000 అని చెప్పారు. 60,000 అంటే ఆ అమ్మాయికి 1,25,000 1,00,000 ఇవ్వాలి. అరే ఒక కిడ్నీ పోతే 60,000 మరి రెండో కిడ్నీ తీసుకోమన్నాడు వాళ్ళ నాన్న వాచ్మెన్. డాక్టర్ తిట్టాడంట, 2 కిడ్నీ ఇస్తే చచ్చిపోతాడు నువ్వు ఇక్కడే, అది ఒకటే తీసుకోవాలి అంటే మరి ఎట్ట సార్, మరి అయితే చచ్చిపోయినా పర్లేదు ఆ 2 తీసుకోండి సార్ అన్నాడు ఆయన. ఎంత గొప్ప ఫాదరు. అవును. అంటే అక్కడ ఏం చేయాలంటే అది బీహార్ ఈటీవీలో వచ్చింది. వస్తే అది ఆ ఏజెన్సీ ద్వారా ఇక్కడ ఈటీవీకి వచ్చింది. ఏదో అన్నం తింటా ఉంటే అవన్నీ పెట్టారు. కొట్టే నేను మళ్ళీ ఫోన్ చేసి మన ఈటీవీ ఒక జర్నలిస్ట్కి, అన్నా ఎంతైతే EMI బతుకుద్దంటే ఎంత 1,25,000 1,00,000 ఇస్తే ఆపరేషన్ చేస్తే బతుకుద్దండి అని అన్నారు. అంటే నేను ఇస్తానన్నా, రేపే ఇస్తానని చెప్పి రేపే రామోజీరావు దగ్గరికి వెళ్ళి రామోజీరావు గారికే ఆ చెక్ ఇచ్చేసా 1,00,000 అన్నిటికి కలిపి ఇచ్చేసా. అంటే ఏం కృష్ణమురళి ఇచ్చేస్తున్నావు అంటే, మీ టీవీలో ఇచ్చాకన్నా తెలిసింది నాకు ఇది, అమ్మాయి బతుకుద్ది ఆపరేషన్ చేస్తే అంటే చాలా సంతోషం హగ్ చేసుకున్నాడు 2 నిమిషాలు నన్ను. హగ్ చేసుకొని ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్కి పంపించాడు డబ్బులు, ఢిల్లీ డాక్టర్కి పంపించిన తర్వాత ఈటీవీఎన్స్ అని బుక్ ఉంటుంది ఈనాడు వాళ్ళ సంవత్సరం ఎంతమంది 100,000 మంది ఉన్నారో వాళ్ళందరికీ ఆ బుక్ వస్తుంది ఈటీవీఎన్స్. ఆయన పిలిచి అతన్ని పోసాని కృష్ణమురళిది ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ రాసి పంపించండి అన్నాడు. అదన్నిటికీ ఈటీవీఎన్స్ బుక్లో నా పేరు ఎట్ట చేస్తాడు, పోసాని ఆపరేషన్లు చేస్తాడు, ఇలా చేశాడు అని అప్పుడు
అంత ఇంటిమేసి ఉండేది నాకు రామోజీరావు గారికి. ఓకే ఓకే. అట్లా డబ్బు వెళ్తే ఆపరేషన్ చేస్తే బతికింది ఆ పిల్ల, బ్రహ్మాండంగా అయిపోయింది. మందులు కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాడు ఇష్యూ ఏంటంటే పోసాని గారు కావాలి నాకు, వాడు ఏడుస్తా కూర్చున్నాడంట అక్కడే. కాదురా ఆయన ఎక్కడో ఉంటాడు హైదరాబాద్లో అంటే, లేదు మేమంతా రైలు ఎక్కి వెళ్ళిపోతాం అన్నారు. ఒరే మొన్నే ఆపరేషన్ అయింది, 2 రోజులు పట్టిన రైలు ఎక్కి వెళ్ళాలంటే అతనే మాట్లాడదాంలే అని చెప్పి నన్ను అక్కడి నుంచి ఫోన్ చేశారు. బీహారు జర్నలిస్ట్ ఒక అతను ఇంకోటి మాడితే వాడు చూపించి వాడు ఏడుస్తున్నాడు. मैं मोहन साहब को मैं मान करता हूँ, सम्मान करता हूँ, मैं मेरे दिखाना पड़ेगा, देखना पड़ेगा साहब जी ऐसे बोल. నన్ను చెప్పండి, నేను 1 month తర్వాత నెక్స్ట్ మంత్ తర్వాత పాట్నా వస్తాను, అందుకని ఏం పర్లేదు నేను ఇంటికి వెళ్ళి చూస్తానని చెప్తే, అది వచ్చేలోపు నాకు ఫోటోను ఇవ్వండి, నాకు ఫోటోను పెట్టుకుంటాను ఆ దేవుడి దగ్గర అంటే, వాళ్ళు ఫోటో తీసి ఫ్రేమ్ ఇచ్చి తేలితే ఈ జర్నలిస్ట్ ఇచ్చాడు. ఇస్తే వాడు అన్నీ చెప్పలేరు. అంటే నా కథలే, వాజ్పేయి కథ కూడా నా కథ లాంటిదే, మా అమ్మ కథ అలాంటిదే. ఆ ఫోటోల మధ్య నాకు ఫోటో పెట్టాడు, అవి చూపించాడు. ఏం చేయాలి? అలాంటిది జగిత్యాలలో ఉంది. వాడు కూడా మీలాంటాడు వెళ్తే జగిత్యాల చేపట్టుకొని తీసుకెళ్తే దేవుళ్ళ మధ్య ఫోటో ఉంది. వాడికి ఇక్కడే ఆపరేషన్ చేయించా. ఇది మన గోపిచంద్కి డాక్టర్ గారు ఉన్నారు కదా, గోపిచంద్ స్టార్ ముందు అంత వేరే దగ్గర ఉండేవాడు కేర్లో ఉంటే మురళి, అది వాడికి ఎంత ఉందో పొట్ట అయితే లోపలన్నీ పాడైపోయిందంటే ఊళ్ళో వాళ్ళు ఆ సర్పంచ్ కూడా ఏం చేయలేకపోయారు. 1.5 లక్షలు ఎవరు ఇస్తారు ఆ రోజుల్లో? నేను చెప్పేది 20 years బ్యాక్, 25 years బ్యాక్. ఇప్పుడు దాన ధర్మాలు కాదు, ఇప్పుడు పెద్ద ఇష్యూ కాదు ఇది. అప్పుడు ఎట్లా అంటే 6 నెలల్లో చచ్చిపోతాడని చెప్పాడు డాక్టర్. ఆడ బయట మంచం మీద పడుకొని ఉంటే మళ్ళీ ఎవడో ఇట్టా టీవీలో వస్తే, ఆ రాము వాడి పేరు రాము, వాడు పాప వ్యవసాయం చేసుకుంటాడు, టాటా తోలుకుంటా. చిన్న పిల్లలు అక్కడే ఉన్నారు, మంచం పక్క నొలక పక్క, ఇంత పిల్లడు వాడు. ఆమె కూడా 20+ కూడా లేదు, ఆమె 18 ఏళ్ళు 19 ఏళ్ళు భార్య పాపం. అంటే వాడు చిన్నోడే 20+. అది అయితే అది ఏంటండి అంటే, అది మనం చేపిద్దాం మనకు వచ్చేది చెప్పి అది చూసా. అంటే చూస్తే ఈ అన్నిటికీ నేను చేయగలిగింది కారణం ఏమో తెలుసా? నా భార్య. నేను ఎంత బాధపడితే అంతకంటే ఎక్కువ బాధపడుద్ది. చేయండి, నీళ్ళు వచ్చేస్తున్నాయి, చేయి పాపం అంటుంది మా ఆవిడ. చేయండి బాబు, ఎంత లక్షణం అదే కదా, వాడికి చేయండి, బతుకుతాడు కదా అని చెప్పుద్ది. అది డాక్టర్ గారు చెక్ చేసి నన్ను పిలిచి, వద్దు మురళి, డేంజర్ ఇది, ఇంత పొట్ట ఇది, అవన్నీ ఆపరేషన్ చేసి తీస్తే 50-50 అవుద్ది, ఉడికి చచ్చిపోయారు నీకు, ఇంత కూడా నీకు ప్రాబ్లం అవుద్ది, మీ వల్ల చచ్చిపోయినట్టు అవుద్ది, నాకైతే 50-50. అందుకంటే నాకంతే సరే నా ఊరు సర్పంచి వాళ్ళ భార్య బిడ్డలు పిలిపించాడు. అమ్మ ఇలా ఆపరేషన్లో చచ్చిపోవచ్చు, లేదా బతికితే 100 ఏళ్ళు బతికేస్తాడు అని మా డాక్టర్ గారు అంటున్నారు. లేదా ఉంటే కనీసం 6 నెలలు ఉంటాడు బెడ్ మీద అంటే, 6 నెలలు చూసుకొని ఏం చూసుకుంటాను నేనండి. ఈ సారు ఇంత డబ్బులు ఇస్తుంటే మా ఆయన బతుకుతాడు గ్యారెంటీగా. ఎవరిచ్చారు? మా ఊళ్ళో మాకు ఈయన ఎవరో తెలియదు, సార్ తెలియదు, పోసాలి సార్ అని. ఇప్పుడు చూస్తున్నాను ఆయన్ని. ఆయన మా ఆయనకి ఇస్తున్నాడంటే మా ఆయన బతుకుతాడు. ఆయన సంతకం పెట్టాడు కాబట్టి సంతకం పెట్టి. ఎందుకంటే ఒకసారి గమనించాలి చూసే ఆడియన్స్ కూడా, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన చేసిన దాన ధర్మాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ గురించి ఈయనకు తెలిసినంతగా అంటే ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు. ఒక 20 years 25 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఆయన్ని రీసెంట్ కాలంలో ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మైకుల ముందు అంటే ఆయనకున్నది ఏంటంటే లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడటం తెలియదు. ఏది ఉన్నా కానీ ఓపెన్గా మాట్లాడతారు. ఆ ఓపెన్గా మాట్లాడిన దాంట్లోనే కొన్ని అవాకులు చవాకులు కూడా పేలాల్సి వచ్చిన సందర్భాలలో కొంత పోసాని కృష్ణమురళి గారిని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు, బూతులు తిట్టారు, చండాలమైన మాటలు అన్నారు. కానీ రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ సినిమా ప్రపంచంకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆయన ద్వారా ఎన్నో హిట్లు కొట్టిన హీరోలు కావచ్చు, ఆయన యాక్ట్ చేసిన ఎన్నో సినిమాలు కావచ్చు, ఆయన నటన శైలి కావచ్చు, ఆయన
పెన్ను పవర్ కావచ్చు అంతా ఇంత కాదు. ఇది రియల్ పోసాని కృష్ణమురళి గారు. కాబట్టి ఒకసారి ఆయన జీవితం అంతా తెలుసుకోవాలన్న ఒక చిన్న ప్రయత్నమే, మీకు కూడా తెలియాలన్న ఒక చిన్న ప్రయత్నమే నేను చేస్తున్నాను. డెఫినెట్గా దిస్ ఈజ్ మన మెంటల్ కృష్ణ, ఈయన మన రాజా, ఈయన మన పోసాని, ఈయన మనకు కావాల్సింది. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇదేనండి మీ దగ్గర నుంచి. వాస్తవంగా చెప్తున్నాను, మీ దగ్గర నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసింది పోసాని కృష్ణమురళి అంటే ఆ సినిమాలలో చూసిన ఆ కామెడీ, ఆ యాక్టింగు, ఆ డైరెక్షను, ఆ రైటింగు అది వేరు కదా. లాస్ట్ మేము 4-5 years నేను చూస్తున్న పోసాని ఈయన కాదు కదా అన్న ఒక సందిగ్ధంలో పడి మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకున్నారు, తిట్టుకున్నారు, శాపనార్థాలు పెట్టారు, రకరకాలుగా చేశారు. బట్ మాకు కావాల్సింది ఈయనే కావాలి మాకు. అయితే మళ్ళీ తిరిగి వచ్చారు, మాకు అదే హ్యాపీ. ఈ సమాధానం మళ్ళీ చెప్తాను, నాకు మళ్ళీ చెప్పండి, అది మర్చిపోతాను. ఇప్పుడు ఏంటంటే అప్పుడు సంతకం పెట్టంగానే ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత నన్ను ఫోన్లో పిలిచాడు ఆయన, మురళి రండి అని. చేపట్టుకొని వార్డు లోపల తీసుకొచ్చి ఆ వార్డులో అతను చూపించాడు. ఎంత డస్ట్, ఇంతలో రక్తం అది ఏదో మొత్తం ఈ జారులో ఉన్నాయి గడ్డలు. ఇక్కడ ప్లెయిన్గా ఉన్నాడు, మంచి మన 6 pack అంటారే ఆ లెవెల్లో వచ్చేసింది అది. అంటే అటు నెప్పడుకున్నాడు, వీడు 100 ఏళ్ళు బతికేస్తాడు మురళి, నాకే భయం వేసింది చనిపోతాడు అని చెప్పి. అంటే వాళ్ళ పిల్లల గిల్లలు మొత్తం చూసి వాళ్ళు ఆమె నవ్వు దండం పెట్టింది. ఆ మెడికల్ షాప్కి కూడా డబ్బులు ఇచ్చేసి వెళ్ళా. వాడు మనాడు ఇక్కడికే మన టీవీ ఛానల్లో వచ్చి ఒక ఛానల్లో ఒక ఆయన జర్నలిస్ట్ ఒకటి వెళ్ళాడంట జగిత్యాల, ఏదో ఎంక్వైరీకి దేనికో ఏదో మీటింగ్కో దేనికో వెళ్తే అప్పుడు ఈ జర్నలిస్ట్ అని తెలిసిందంట అతను రాము, అతనికి రైతు వస్తే సార్ రాండి సార్ అని చెప్పి చేపట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళు చూపించి ఇవన్నీ చెప్పాడంట. చెప్తే నేను ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏం మురళి గారు మీరు జైత్యాలో అంటే ఉంది, ఇచ్చాను సార్, ఉండకపోతే ఇవ్వలేను కదా అన్న. ఆ రోజుల్లో పెద్ద మ్యాటర్ కదా. అప్పుడు ఆ పెద్ద మ్యాటరే అంటే మనం ఏం మాట్లాడుకుంటాం, ఇది అయి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు అన్నారు, వాడన్నాడు, వీడన్నాడు, తిడుతుంటాడు, కోపం ఇది. ఒకప్పుడు లేదు మీ మీద ఇది. ఒకప్పుడు మిమ్మల్ని ఎంత ఇష్టపడేవాళ్ళు తెలుసా? అందరూ పోసాని కృష్ణమురళి అని కూడా అనరు, మా మెంటల్ కృష్ణ, మా రాజా కాదు. ఎంత అసలు అంటే చదువుతా అంటారు మిమ్మల్ని ఆడియన్స్. అదేమైందంటే నాన్న తెలుసు నాకు అందరూ మిమ్మల్ని ఇష్టపడిన అభిమాని ఎవరు చెప్పండి? అందరూ ఉంటారు, ప్రతి హీరో ఫ్యాన్ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. కాకపోతే ఏంటంటే ఓ మాట చెప్తాను, ఎప్పుడు వాళ్ళు ఆ కుర్రోళ్ళు పోసాన్ని తిట్టారని, మూశారని, ఇంకా తగలాడారని, అమ్మలక్కలు తిట్టారని దానికి నేను తల్లి సాక్షిగా ఎప్పుడు సిగ్గుపడలా, భయపడలా, చిన్నబోళ్ళ. ఎందుకు తెలుసా? నేను అలాంటి వాడిని కాదు కాబట్టి. నేను లంగాగాడినో, బ్రోకర్ గాడినో, అవినీతి పరుణ్ణో, చెంచా చేసేవాడినో, పైరమీలు చేసేవాడినో, లంగా పనులు చేసి డబ్బులు సంపాదించేవాడినో, భూకబ్జాలు చేసేవాడినో అయితే వాళ్ళు తిట్టక్కర్లా. అర్థం చూసుకొని ఇక్కడ నేనే నా ముఖంతో పోసాని నువ్వు మనిషిరా, నువ్వు నాకు నేనే తిట్టుకుంటా, వాళ్ళు తిట్టక్కర్లా. వాళ్ళు తిట్టిన కారణం వచ్చి ఒక్కడెక్కడ చెప్పనండి. నేను ఎప్పుడైనా నా జీవితంలో పొరపాటు చేశానా, తప్పు చేశానా, అన్యాయంగా ఎవరినన్నా అన్నానా? నన్ను అన్యాయంగా అంటే, అకారణంగా అంటే నేను అంట, జైసీ కన్నీ వైసీ బర్ని.